సంగారెడ్డి పట్టణంలో 28వ వార్డు మరియు 6వ వార్డు అభ్యర్థులుగా నేను మా డాక్టర్ సంజయ్ రాణి, డాక్టర్ రాజుగౌడ్ ఇద్దరం నిలబడ్డాము. ఇప్పుడు ఈరోజు 28వ వార్డులో 6వ వార్డులో కూడా ఒక సుమారు 400 మందితోటి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో అన్ని వార్డులు కైవసం చేసుకొని మున్సిపాలిటీ పైన కాషాయ జెండా ఎగరేయడమే మా యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి భారతీయుడు కూడా ఈరోజు గర్వించదగ్గ రోజు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క భయానికి ట్రంప్ గారైనటువంటి అమెరికానే తలొక్కింది. 50% సుంకాల నుంచి 20% సుంకాలకు వచ్చిందంటే మన సహనము, మన ఓర్పు, అది మన మోడీ గారు ఇచ్చిన వారసత్వంగా భావిస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మాకు ఓర్పు సహనంతో గత 30 సంవత్సరాల నుంచి ఈ సంగారెడ్డిలో 2 కాంగ్రెస్ను బీఆర్ఎస్ను చూస్తున్న ప్రజలకు నశించింది, ఓర్పు నశించింది. ఇప్పుడు ఆ ప్రజలే మాకు బ్రహ్మరథం పడతారని అందరూ కూడా ముక్తకంఠంతో ఏకకంఠంతో అందరూ కూడా ఒకేసారి బీజేపీని గెలిపించడానికి సిద్ధమైనారు. అన్ని వార్డులో కూడా 80% కూడా మేము జెండా ఎగరేస్తున్నాము. ముఖ్యంగా ఈసారి ప్రజలు ఏం తీర్పిస్తున్నారంటే ఎవ్వరికి అర్థం కాని రీతిలో చాప కింద నీరులాగా బీజేపీ కాషాయ జెండా ఎగిరేయడానికి రెడీ అయిపోయింది. ప్రజలందరూ కూడా ఈ పరిపాలన విసుగు చెందిపోయారు. మీకు కొన్ని వార్డుల సమస్యలు చెప్తే మీరే అర్థం చేసుకుంటారు. ఈ మీడియాను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ప్రతి వార్డులో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ మీరు కూడా సోషల్ మీడియాలో పెడితే అభివృద్ధి ఏందనేది తెలుస్తుంది. మేము కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ సిటీగా ప్రకటిస్తాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం, ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం, వాటర్ కూడా ఫెసిలిటీ ఇస్తాం, మంచినీటి తాగుదల సిస్టమ్, అదేవిధంగా పార్కింగ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ, శాంతి భద్రతలు కానీ ఏ విధంగా చూసుకున్నా కుల మతాలకు అతీతంగా పరిపాలన చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం. మమ్మల్ని అనవసరంగా మతతత్వ పార్టీ అంటున్నారు. మతతత్వ పార్టీ కాదు, మేము మతం కాదు మాకు కావాల్సింది. మేమంతా మమేకమై ఉన్నాము, మేమంతా భారతీయులమని చెప్పడానికే మేము కూడా ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ను కలవడం జరుగుతుంది. ఇక్కడ హిందూ ముస్లిం అందరూ బాయ్ అనుకుంటూ మాకు బ్రహ్మరథం పట్టబోతున్నది ఇక్కడ బీజేపీకి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది అభివృద్ధి తప్ప ఈ మతతత్వ కులతత్వ పిశాచీలు వాళ్ళు పెట్టినాయి, వాళ్ళ ప్రభుత్వం పెట్టినాయి, వాళ్ళు తీసుకొచ్చినాయి తప్ప మేము అందరికీ రేషన్ కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా మేము తేడాలు చూపించము. అదే భారతీయ జనతా పార్టీ. అందుకే చెప్తున్నా, ఎవ్వరు కూడా అన్నెసరిగా మతతత్వ పార్టీ అని ముద్ర వేస్తే అది కరెక్ట్ కాదు. మేము 140 కోట్ల జనాభాకు ఒకే రకమైన పరిపాలన అందిస్తున్నాం, ఒకే రకమైన అభివృద్ధి ఇస్తున్నాం, ఒకే రకమైన గాలి ఎట్లు తీసుకుంటున్నామో అదే ఫలితాలు కూడా మేము ఇస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం.